బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కాసేపట్లో ఏపీ రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై రెండవ రోజు చర్చ జరగనుంది. ధన్యవాదాల తీర్మానంపై చర్చను కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని గౌతు శిరీష బలపరచనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కాగా రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారు పాలనను నిరసిస్తూ రేపు ఢిల్లీలో ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది. రేపు అక్కడ ధర్నా నిర్వహించి గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత శుక్రవారం ఒక్కరోజు మాత్రమే సమావేశాలు ఉంటాయి. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాసేపట్లో ఏపీ రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కొద్దిసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు బిల్లులతో సహా చూసుకుంటా అంటే గవర్నర్ ప్రసంగం పైన కూడా తీర్మానం చేయనున్నారు. ముఖ్యంగా కూడా అసెంబ్లీకి 2 రోజుల పాటు నిర్వహించారు. తర్వాత చూసుకుంటా ఉంటే నిన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చూసుకుంటా ఉంటే ఏదైతే ఎన్నికల హామీలో ల్యాండ్ ట్యాక్స్ అదేవిధంగా కాసేపట్లో ఏపీ రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండవ రోజు చర్చ జరగనుంది. ధన్యవాదాల తీర్మానంపై చర్చను కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని గౌతు శిరీష బలపరచనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి.
సాయిసుధా, ఏదైతే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. నిన్నటి రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై గత నెలలో 2 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అనంతరము ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి దిశగా కూడా పయనించడానికి ఈ సమావేశాలు పూర్తి స్థాయిలో కూడా 5 రోజులు కూడా నిర్వహించడానికి కూడా నిన్న ఏదైతే బీఎస్సీ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు వచ్చేసేసి అసెంబ్లీలో బిల్లులు అయితేనేమి, అదే విధంగా ప్రశ్నోత్తరాలు నిన్న ఏదైతే గవర్నర్ తీర్మానం పైన కూడా ఒక పక్కన దీనికి సంబంధించి తీర్మానం పైన కూడా చర్చలు కూడా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ప్రధానంగా కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కేబినెట్ లో కూడా ఆమోదించారు. ఈ బిల్లుని ఈ రోజు ఒక పక్కన అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు హెల్త్ యూనివర్సిటీగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని ఒక పక్కన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ పేరు మార్పుకి సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేదానికి సవరణ బిల్లును కూడా ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే గవర్నర్ ప్రసంగం పైన కాలువ శ్రీనివాసులు వచ్చేసేసి దీనికి సంబంధించి ఈ ధన్యవాదాల తీర్మానాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే తీర్మానానికి సంబంధించి ఒక పక్కన గౌతి శిరీష బలపరిచిన అనంతరం దీనిపైన చంద్రబాబు కూడా సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ప్రశ్నోత్తరాలకు సంబంధించి పాఠశాలలో నాడు నేడు, కొత్త పాలిటెక్నిక్ కళాశాలలు అయితేనేమి, ఐటీఐలు అయితేనేమి, అదే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఈ విఆర్ఓలో ఉన్న ఇన్స్పెక్టర్లకు సంబంధించిన సమస్యలు అయితేనే కూడా అదే విధంగా చూసుకుంటా ఉంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించి, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్సీ కెనాల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నోత్తరాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక పక్కన బిల్లులు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ధన్యవాదాల తీర్మానము, ప్రశ్నోత్తరాలు కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్కన వైసీపీకి సంబంధించి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి వైసీపీ వారు కూడా బాయ్కాట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతే కొత్త కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి చాలా వరకు కూడా అరాచకాలు జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ ధర్నా చేసిన అనంతరం ఒక పక్కన ప్రధానికి అయితేనేమి, అదే విధంగా హోంమంత్రికి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వినతులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం కూడా ఉందంటూ కూడా ఒక పక్కన వైసీపీ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ ధర్నాలో రేపు పాల్గొనడానికి ఈ రోజు ప్రత్యేక విమానంలో కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే దాదాపుగా 3-4 రోజుల పాటు ఢిల్లీలో వైసీపీ శ్రేణులు ఉండటంతో అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.